నమస్తే అండి తెలుగు ప్రజలకు. మనం ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలోనే ఉన్నాం. శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం దగ్గర ఉన్నాం. ఈరోజు మరి టెంపుల్కు ఒక అన్న వచ్చిండు. అన్న మరి సంగీత దర్శకుడు, ఒక 6000 పాటలకు సంగీతం చేసిన వ్యక్తి. మొన్న గత ప్రభుత్వం మీద ఒంటికాల మీద లేచి పాదయాత్రలు చేసి పాటలు పాడి మాట్లాడి ఆ గవర్నమెంట్ను కూల్చడంలో అత్యంత కీలక పాత్ర వహించిన అన్న ఈరోజు పని మీద వచ్చిండా, మరి టెంపుల్కి వచ్చిండా తెలియదు. అన్న కనబడ్డాడు. అన్న పేరు మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. రాజిగా ఒరి రాజిగా పుడితొక్కటి సస్తే రెండు రాజిగా ఒరి రాజిగా అనే పాటకు కానీ ఇట్లా అనేక పాటలకు మ్యూజిక్ చేసిన అన్న విష్ణుకిషోర్ అన్న మనతో పాటు ఇక్కడ ఉన్నాడు. అన్నను అడుగుదాం మరి ఏ పని మీద వచ్చిండో. అన్న నమస్తే. నమస్తే. నమస్తే అన్న. ఏంది టెంపుల్కి వచ్చిర్రా? మీరు ఇప్పుడు ఒకటి అన్నారు చూడు, ఒంటి కాలు మీద శివమెత్తి, ఒంటి కాలు మీద శివమెత్తిరా, శివమెత్తి తాండవిస్తే, శివతాండవం చేస్తే అప్పుడు ఆల్రెడీ కేసీఆర్ ఓటమి పాలు కావడానికి ఆస్కారం అయింది. అందులో మీరందరూ ఇవాళ నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, తీన్మార్ మల్లన్న, మైపాల్ యాదవ్, శ్రావ్య, రఘు, అందరూ అనేక మంది విద్యార్థులు, నిరుద్యోగులు, మోసపోయిన బాధితులు, ఉద్యమకారులు, కళాకారులు ఇంతమంది పనిచేస్తే ఆయన ఖతమైపోయాడు. ఖతమైన తర్వాత మళ్ళా స్కీములు అవన్నీ వచ్చినాయి. ఆ స్కాములు స్కీములలో ఆల్రెడీ బిడ్డను తీసుకుపోయి తిహార్ జైల్లో 5 నెలల పై చిలుపు. మీరు వీకేఆర్ వాయిస్ లేదు ఇచ్చారు, ఏందన్నది అంటే ఏదో చెప్తున్నారు. కవిత మీద ఇంకా కోపం తగ్గలేదా మీకు? ఒకసారి చెప్పండి మన పిఎంఆర్ టీవీ. అంటే కవితక్కన్నం ఏమైతుంది, అక్కన్నం కవితక్క బతుకమ్మ అంటే జాగృతి పెట్టింది. కవితక్క జాగృతి పెట్టింది. జాగృతి పెట్టి ఏం చేసింది? బతుకమ్మలు ఆడింది. కవితక్క జాగృతి పెట్టింది. జాగృతి పెట్టి ఏం చేసింది? ఎన్ని దేశాలు ఉన్నా అన్ని దేశాలు తిరిగింది. కవితక్క జాగృతి పెట్టింది. దేనికోసం పెట్టింది? స్కాములు చేసి, లిక్కర్ స్కామ్ చేసి తిహార్ జైలుకు పోయింది. ఏం చేసింది కవితక్క? ఏ తెలంగాణ సమాజం కోసము విద్యార్థులక, నిరుద్యోగులక, ఎవరికైనా అంటే ఎంపీ అంటే 2 సార్లు ఎంపీ అయింది, ఒక్కసారి ఎమ్మెల్సీ అయింది. ఈ 2 అంటే 10 ఏళ్ళ జర్నీలో సరే ఉద్యమం టైంలో ఆమె ఏం చేసిందో ఏం కథనో తర్వాత ముచ్చట. ఎందుకంటే ఎవరిది వాళ్ళు దోచుకోవడానికి, తినడానికి, ఉద్యమం నడపడానికి పోని బాగానే ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఆమె 2 సార్లు ఎంపీ అయింది, ఒక్కసారి ఎమ్మెల్సీ అయింది. అది కూడా ఎమ్మెల్సీ ఉంది. ఆ ఎమ్మెల్సీ ఎందుకోసము అంటే తట్టుకోలేక, 2 సార్లు ఎంపీగా ఉండి ఓడిపోయింది కాబట్టి తట్టుకోలేక వాళ్ళ డాడీ ఆల్రెడీ ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. అది యాదృచ్ఛికంగా గొడవ అయింది, అన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కానీ ఆమె ఏం చేసింది? ఏ ప్రజానీకానికి ఏం చేయాలి? స్కాములు మొత్తం టోటల్గా దోచుకు తినడము ఇవన్నీ చేసింది కాబట్టి జాగృతి ఉన్న ఒకటే, ఆమె తిహార్ జైల్లో ఉన్న ఒకటే, బయటకు వచ్చిన ఒకటే. ఓ అని చెప్పేసి నిన్న ఒక పాట విన్నా నేను. పాట కూడా వచ్చిందా? ఒక పాట వచ్చింది. ఏం పాట అంటే, కడిగిన ముత్యం అంటే నిప్పుల కొలిమయి, ఇట్లా ఆల్రెడీ నిప్పుల కొలిమై వచ్చేస్తుంది, కడిగిన ముత్యం లాగా వస్తుంది అని చెప్పేసి ఒక పాట చేశారు. అంటే సిగ్గుశరం ఉండాలి ఈ కళాకారులకు. ఎందుకంటే వీళ్ళు వాస్తవం చెప్పాలంటే వీళ్ళు కేవలము ఒక ప్రజల కోసము పాట రాయాలి, ప్రజల బాగు కోసము, ప్రజల సమస్యలను తీర్చడానికి కోసం పాట రాయడానికి కవులు పుట్టాలి తప్ప నిజాయితీ వైపు, ధర్మం వైపు, ప్రజల వైపు, న్యాయం వైపు ఉండాలి. కానీ అది ఒక మనిషిని పొగుడుకుంటా, సరే వాస్తవం చెప్తున్నా, ఒక మనిషిని పొగుడును నేను కాదన, కానీ నిజంగా నీలో క్వాలిటీ ఉంటే, ఇప్పుడు మీరు నిజంగా నికార్సుగా ఏం చేశారు? మీరు నిరుద్యోగుల మీద ఫైట్ చేశారు, నిరుద్యోగ సమస్య మీద ఫైట్ చేశారు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని, ఉద్యోగాలు ఖచ్చితంగా రావాలని కొట్లాడి మీరేం చేసిర్రు? ఫైట్ చేసిర్రు. కాబట్టి మీ మీద
పాట అద్భుతమైనటువంటి పాట రావడం అది అద్భుతం. అంటే పాట రావచ్చు, 100% నీ మీద పాట రావచ్చు. ఎందుకంటే నీలో నిజాయితీ ఉంది, పోరాట పటిమ ఉంది, అద్భుతంగా పోరాటం చేశారు. కాబట్టి ఉస్మానియా ఉద్యమ గలమే మైపాల్ యాదవ్ అని పాట రాయడంలో ధర్మం ఉంది, న్యాయం ఉన్నది, వాస్తవం ఉన్నది, అన్నీ ఉన్నాయి. కానీ ఏమీ లేకుండా ఘోరమైనటువంటి స్కాములు చేసి ఘోరమైనటువంటి అంటే లిక్కర్ స్కాములు ఇరుక్కొని వాళ్ళ 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 సంతోషం చూడు ఎట్లున్నదో. అది చూస్తుంటే నవ్వలనా ఏడలనా ఒక్కోసారి కోపము బాధ అన్నీ. ఎందుకోసం అంటే వీళ్ళందరికీ సోయి తప్పినరా వీళ్ళు అసలు తెలంగాణలో వాళ్ళు ఏందో అర్థం కాదు. అంటే వందల మంది అంటే ఒక 25 మంది ఎమ్మెల్యేలు, సరే ఎమ్మెల్యేలు అంటే వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు కాబట్టి నో ప్రాబ్లం, పోతే పోని ఢిల్లీకి పోని. వాళ్ళు ఢిల్లీకి పోతారా, గంగల పడతారా, గోదావరిలో దొరుకుతారా, కృష్ణాలో దొరుకుతారా, దొరకని కాదనం. కానీ ఇక్కడ సమస్య ఏంది, ఇక్కడ సమస్య ఏముంది, మొత్తము వేల మంది అసలు పేడ్ ఆర్టిస్టులా లేకుంటే ఎట్లాంటి వాళ్ళ నిజమైనటువంటి నికార్స్ అయినటువంటి వాళ్ళ లేకుంటే రేపు ప్రభుత్వం ఆశావాదుల ప్రభుత్వం వస్తుంది మళ్ళా మాకు ఏదన్నా ఒక ఖచ్చితంగా వస్తుంది అనేటటువంటి ఆశావాదుల తెలియదు. కానీ పోయినరు ఒక 50, 100, 200, 300 వెహికల్లతోని ఉప్పెన కొలుమై వస్తున్నది అసలు ఏమొచ్చింది ఆమెకు? బెయిల్ వచ్చింది. అది కూడా కండిషన్ బెయిల్ వస్తే పాస్పోర్ట్ అన్ని లాక్కున్నారు, ఇగ్గుకొని 16 లక్షలు 20 లక్షలు ఎంతనో ఆల్రెడీ డిపాజిట్ చేయించుకొని ఆమెకి ఇస్తే, అరే మొత్తం టోటల్ గా ఆమె మీద కేసులు ఎత్తేసినట్లు, నిర్దోష అయినట్లు వీళ్ళ భజనాలేంటి, వీళ్ళు ఇప్పుడే కళాకారులను పాపంగా ఏది లంబాడి కళాకారులు ఉంటారు కదా, వాళ్ళని కూడా తెప్పించేసి పాపము రప్పన పోయింది, ఎగిరిపించి డాన్సులు చేపించి. ఆమె రాకున్న ముందు డాన్సులు చేసిర్రు, ఆమె వచ్చింది ఇట్లా దండం పెట్టేసి చక్కగా పోయి ఇంట్లో వచ్చింది. కథ వీళ్ళంతా గెట్అవుట్ అన్నట్లు కదా, అంతే కదా. దాని అర్థం ఏమున్నది, మీరు గెట్అవుట్, నేను అయిపోయినా, నేను లోపల. ఇప్పుడు ఏం చేస్తుంది, యాక్చువల్గా ఫామ్ హౌస్లో హ్యాపీగా ఒక నెల రోజులు మంచి రెస్ట్ తీసుకుంటుంది. రెస్ట్ తీసుకొని మంచిగా నీట్గా తయారైపోతుంది, అన్ని రకాలుగా మంచిగా తిని చేసి అప్పుడు బయటకు వస్తుంది. బయటకు వచ్చినా నువ్వు నమ్ము, తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజానికం ఎట్టి పరిస్థితుల్లో నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళు ఎన్ని ఎత్తులు జిత్తులు ఎన్ని కథలు పడ్డా వాళ్ళని నమ్మరు. ఎప్పుడు నమ్ముతారు? నీలాంటి నికార్స్ అయినటువంటి ఉద్యమ కళాకారులు వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళను క్షమించి కాస్త సపోర్ట్ చేయడానికి తెలంగాణ ప్రజానికం ఒప్పుకోకుండా ఎవరు క్షమిస్తారన్న. ఇప్పుడు తప్పు అనేటటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క రకంగా చేస్తారు. తప్పు చేయకపోరు. ప్రతి ఒక్క మనిషి భూమి మీదకి వచ్చినటువంటి ప్రతి మనిషి చిన్న తప్పుల నుంచి పెద్ద తప్పుల దాకా చేస్తారు, కాదనం. కానీ నికార్స్ అయినటువంటి వాళ్ళని పక్కకు పెట్టి దుర్మార్గులను, దృష్టులను, ఆమె లెక్క స్కాములు చేసినటువంటి వాళ్ళను పక్కకు పెట్టుకుంటే నీకు ఎట్లా నమ్ముతారు సమాజం? సరే, ఆమె అయితే నిన్న ఒకటి బయటకు వెళ్ళినప్పుడు ఒక డైలాగ్ కొట్టిందన్న, నేను కేసీఆర్ బిడ్డను, తెలంగాణ బిడ్డను, అవును, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. ఏమంటారు దీని మీద? తప్పు చేయండి ఎవరైనా సరే అన్నారు. మనిషి అన్నట్టు చిన్నదో పెద్దదో, కానీ అంటుంది నేను కేసీఆర్ బిడ్డను, తెలంగాణ బిడ్డ, అసలు తప్పు చేసే ప్రసక్తే లేదట. ఇప్పుడు కాదు, లైఫ్ లో అసలు ఫ్యూచర్ లో, పాస్ట్ లో, ప్రెసెంట్ లో ఎన్ని ఉన్నాయి తెలుసా? కవితక్కై ఇన్ని ఉన్నాయి స్కాములు, ఇన్ని. ఇది ఒక్కటే కాదు, బోల్డ్ అని ఉన్నాయి. అవన్నీ అసలు బయటకు తీస్తే ఇంకా గబ్బు ఉంటది. చెప్పండి. చాలా ఉన్నాయి. ఇప్పుడు నిజామాబాద్ లా, నీది నిజామాబాద్, నాది నిజామాబాద్, ఆమెది నిజామాబాద్. ఆ నిజామాబాద్ లా మీరు నమ్మరు, జోగినీళ్ళు తెలుసా? అవును, జోగినీళ్ళు నిజామాబాద్ జిల్లాలో ఫేమస్ జోగినీళ్ళు. వాళ్ళది ఒక్కొక్క ఎకరము ఒక 50 మంది జోగినీళ్ళ దగ్గర 50 ఎకరాల భూమి కొట్టేసింది. నిజమంటారా? 100%. మీరు కావాలంటే కొట్టేస్తుంది. అసలు వాళ్ళకు బెదిరించి ఇచ్చేసేయండి అని చెప్పేసి మంచికో ₹1,00,000 ఎంతో ఇచ్చేస్తే కథం వాళ్ళు సరెండర్ అయిపోయి ఇచ్చేసారు. ఇప్పుడు గతంలో ప్రభుత్వం ఇచ్చిన భూములా? వాళ్ళు ఇచ్చిన భూములు. ఎందుకంటే వాళ్ళకు గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి 1 ఎకరం భూమి ఉంటది కదా వాళ్ళకు, జోగినీళ్ళకు. ఆ భూమిని లాక్కున్నది. వాళ్ళు బయటకు రావాలి కదా.
వాళ్ళు బయటికి రావాలంటే డబ్బులు తీసుకున్నట్టు 1,00,000 రూపాయలు తీసుకున్న తర్వాత ఎట్లా బయటకు ఇంకోటి ప్రభుత్వం వాళ్ళది ఉండే అంటారు. వాళ్ళు ఉండే. రెండోది ఏంటంటే ఇప్పుడు హైడ్రాలో ఎన్ని బయటపడుతున్నాయి మనకు హైడ్రాలో చాలా మంది 1,00,000 రూపాయలకు 50,000కు ఇప్పుడు ఒక తాండాలు ఉంటాయి పాపం, ఇప్పుడు ఎస్టీ తాండాలు ఉంటాయి పాపం, లంబడి తాండాలు. వాళ్ళకి ఏం తెలుస్తుంది, వాళ్ళని బెదిరించేసి ఈ ల్యాండ్ ఇచ్చేసేయి, ఇది 50,000 ఇచ్చేసేయి అంటే వాళ్ళు ఏం చెప్తారు, ఖచ్చితంగా ఇవ్వవలసిందే కదా. 50,000కు 1 ఎకరం భూమి 1,02 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఎకరం భూమి వాళ్ళు అప్పుడు ఇనామీలాగనో లేకుంటే పేద ప్రజలకు గవర్నమెంట్ మీకెవరు చెప్పారు సార్? ఇప్పుడు జోగినిలో భూమి నాకు నిజామాబాద్లో చెప్పారు. నిజంగా చెప్పారు. ఎందుకంటే 100% మీరు ఎంక్వైరీ చేయండి, 100% ఇది నిజము. ఏ ఏరియాలో? నిజామాబాద్ లోకల్, నిజామాబాద్ బోధన్ ప్రాంతంలో మీరు ఎంక్వైరీ చేయండి. నవిపేటకి ఇచ్చిరేమో కదా, ఈమె నవిపేటకి ఇచ్చారు అంటే అదే దగ్గర కదా ప్రాంతం. అందుకే అక్కో నువ్వు కడిగిన ముత్యం అక్క, అక్కో నువ్వు కడిగిన ముత్యం అక్క, నువ్వు కడిగిన ముత్యం అంటూ నీకు పాట చేసిండ్రు అక్కో, అక్కో నువ్వు కడిగిన ముత్యం అక్క, నువ్వు కడిగిన ముత్యం అయితే నువ్వు తిహారు జైలుకు పోతావు, నువ్వు తిహారు జైలుకు ఎందుకు నువ్వు పోయి ఉన్నావు అక్క, అక్కో ఆమె ఏమంటదంటే, అవి ఏమంటది, నన్ను ఒక డైలాగ్ చెప్పింది, అది సినిమా డైలాగ్. అది ఏది ఒక డైలాగ్ చెప్పింది కదా, అదేం డైలాగ్ అది, అదొక డైలాగ్. మిత్తితో సహా కాదు, ఒక మంచి డైలాగ్ ఉంటుంది, అది సినిమా డైలాగ్ అది వాస్తవానికి. నన్ను నేను మొండిదాన్ని కానీ నన్ను జైల్లో పెట్టి జగముండిని చేసేసారు. అసలు సినిమా డైలాగ్. నువ్వు జగమొండివి అయితే ఏంది, జగమొండికి తేడా ఏంది? మొండిది అంటే పట్టుదల, జగమొండి అంటే ఇంకా పట్టుదలతో ఇంకా ఎక్కువ స్కీములు చేస్తాను, స్కాములు చేస్తుంది అన్నట్టు. అంటే ఇప్పుడు కొన్ని చేసింది, ఇంకెక్కువ చేస్తా. ఇప్పుడు ఆల్రెడీ ఓన్లీ ఒక ఢిల్లీ ప్రాంతంలోనే నేను లిక్కర్ స్కామ్ చేసిన, ఇప్పుడు దేశవ్యాప్తంగా చేస్తా అవసరం వస్తే, లేకపోతే ఇండియా లెవెల్ ప్రపంచవ్యాప్తంగా చేస్తా అని దాని అర్థం. జగమొండి అంటే ఏంది, అదే కదా. అంటే జగమొండి అంటే ఇంకా నేను రెచ్చిపోతే నేను ఇంకా స్కీములు చేస్తా, నేను ఇంకా స్కాములు చేస్తా అని దాని అర్థం కదా. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులలో ఇవాళ తెలంగాణ సమాజం, తెలంగాణ ఆమె ఎన్నుకున్నటువంటి ఆ దుర్మార్గులు వాళ్ళు నిజంగా వాళ్ళను నాకు ఎందుకంటే చంపల మీద కొట్టాలనేంత కోపం వచ్చేసింది నిన్న. అంటే ఎందుకంటే అసలు ఆమె నిజమైనటువంటి నికారసైనటువంటి మనిషి అయితే మీరు సపోర్ట్ చేయరు, నేను కాదన. వాస్తవానికి నికారసుకు లేదు కదా నీకు అయ్యా. అంటే మీకు ఎక్కడ డౌట్ వచ్చిందేమో లిక్కర్ స్కామ్లు ఉందని? ఇప్పుడు కోర్టు కూడా నిర్ధారించలేదు కదా. 100% నిర్ధారించకపోతే జైలు ఎందుకు పెడతాయి? అంటే ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ అని వాళ్ళు ఎందుకు పెట్టారంటే వాళ్ళు ఎవరైతే ఇప్పుడు నేను ఒక్క మాట చెప్తా, వాళ్ళు ఈమె పేరు చెప్పారు అన్నట్టు. ఒక్క మాట చెప్తా మాస్టర్. ఆమె సిఏ బుచ్చిబాబు. ఒక్కటి, ఇప్పుడు నిప్పులేంది పోగొస్తుందా? రాదు. ఇది కూడా అలాంటిది. వీళ్ళ మనుషులే చెప్పిర్రు, కవిత చేసింది చేపించిందని వీళ్ళ మనుషులే చెప్పిర్రు. అసలు ఎవరికి జైల్లో పెట్టినా ఖచ్చితంగా బెయిలు ఇవ్వవలసిందే. వాళ్ళు ఎంత దొంగలు లంగలు ఏమన్నా కానీ పూర్తి యావజ్జీవ కారాగార శిక్ష వేస్తే మాత్రమే, అంటే శిక్ష పడేదాకా ఇది ఖచ్చితంగా బెయిల్ ఇవ్వవలసిందే, బయటికి రావాల్సిందే. వాళ్ళు ఆల్రెడీ కోర్టులు పోవాల్సిందే, సుప్రీంకోర్టు పోవాల్సిందే, హైకోర్టు పోవాల్సిందే, వాళ్ళు చేయవలసిందే. అది అంతే. అది నిర్ధారణ డెఫినెట్గా అవుతుంది. అంటే ఒకవేళ అంటే మీరు వార్త అంతా చూస్తున్నారు గత 100% చూస్తాం. అంటే ఎక్కడ మీకు బాగా డౌట్ వచ్చింది సార్ అరెస్ట్ కాకుండా ముందే? ఎందుకు డౌట్ వచ్చిందంటే ఆమె ఆల్రెడీ నిజామాబాద్లో చేసినటువంటిది చూసి, అంటే మనకి విన్నాము చూసినాము, వాళ్ళతో అడిగినాం కూడా, అడిగితే ఏం చేస్తామయ్యా అని చెప్పేసి అన్నటువంటి సందర్భాలు. కామారెడ్డికి కూడా ఒకరు చేస్తారు, చాలా మంది చేస్తారు. చేసింది తర్వాత చాలా మంది భర్త ఇద్దరు కలిసి చాలా మంది ఆమె దగ్గరికి పోయితే ఏమంటదంటే గిది సమస్య. ఇప్పుడు జ్యువెలర్ షాప్ ఉంది, ఒక జ్యువెలర్ షాప్, ఆమె ఒక ఆర్నమెంట్ ఏదో తీసుకొచ్చుకున్నది, కేఎస్టీ ట్యాక్స్ ఏదో సంథింగ్, అయితే ఇంటికి వచ్చి తీసుకోమన్నదంట. ఇది వాస్తవంగా చెప్పాలి. వికేఆర్ వాయిస్ ఇదే నిజం చెప్తాడు. అదే కళ్యాణ్ జ్యువెలర్స్ ఏదో ఉన్నది సంథింగ్ అది. అయితే పోయింది, ఆర్నమెంట్ తీసుకుంది, ఇంటికి వచ్చి తీసుకోమన్నదంట. ఇంటికి వచ్చి తీసుకోమన్న తర్వాత వాళ్ళు ఇంటికి వస్తారు కదా జనరల్గా. ఇంటికి రాగానే ఏం అసలు ఇంటికి రమ్మనంగానే వస్తావు, ఏం ఇయ్యపో
అన్నదంట. అంటే ఇవన్నీ మనము వింటున్నాం, వాస్తవానికి అవి వాస్తవాలు, రూమర్స్ కాదు వాస్తవాలు. రూమర్స్ ఎట్లా వస్తుంది, రూమర్స్ ఎట్లా పుడుతుంది చెప్పు? అంతేనా? ఇప్పుడు రూమర్స్ ఎట్లా పుడుతుంది చెప్పు? ఎక్కడికి వెళ్ళి పుడుతుంది? రేపు సీఎం అవుతుందేమో అని ఓర్వలేక. ఏ సీఎం అంట, సీఎం ఎక్కడికి అవుతుంది చెప్పు? ఇప్పుడు కొందరు వి ప్రకాష్ కి ఇట్లా అంటారు, సీఎం అవుతుంది అంటారా? నెక్స్ట్ సీఎం ఈమెనే ఉండే ఛాన్సెస్. అంటే డిప్యూటీ సీఎం వి ప్రకాశం అనుకుంటా కదా, ఇప్పటిదాకా అయిండు. మొత్తం ఒక ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి ప్రకాష్, ఎందుకు ఆయన నోరిపితే అబద్ధమే. అంతేనా? నోరిపితే కవిత మంచిదట, కవిత పోరాటట, ఆమె అబద్ధం చెప్పదట కవిత. మరి ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఇప్పుడు స్కాములు ఏంటి? కవిత ఓర్వలేకనే ఇవన్నీ బట్టగాల్చి మీద పడేస్తారు. మరి పోనీ నీకు నాకు ఎందుకు లేదు బంజారాయిల్స్లో ఇల్లు? మనం నువ్వు ఉద్యమకారుడు, నేను ఉద్యమకారుడు, వాళ్ళు ఉద్యమకారులే. 100 నుంచి 200 కోట్ల. పోనీ ఆమె జాబ్ చేస్తుందా? కవితక్క ఏమన్నా జాబ్ చేస్తున్నదా ఎక్కడన్నా, అమెరికానో లేకుంటే వేరే కంట్రీలలో జాబ్ చేస్తుంది? బ్యూటీ పార్లర్లో అంత అమౌంట్ వస్తుందా? కోట్ల రూపాయల అమౌంట్ వస్తుంది. ఒక 20 లక్షల వాచో 30 లక్షల వాచో మా ఆయన ఇచ్చిండని అన్నది, వాచ్ చూపెట్టుకున్నా. అది కూడా ఆమె ఏబిఎన్లో అన్నటువంటి మాటనే. మరి ఆ 30 లక్షల రూపాయలు బ్యూటీ పార్లర్ పెట్టుకుంటా వస్తుందా? రేపు పెట్టుకుందాం మనం ఇద్దరం బ్యూటీ పార్లర్, అంతే కదా? బ్యూటీ పార్లర్ పెట్టుకుంటే 30 లక్షలు వస్తుందంటే ఏమున్నది? ఇప్పుడు బుర్జ్ ఖలీఫా ఫ్లాట్ అంటే 6,000 పాటలకు సంగీతం చేసినోడికి ఇల్లు లేదు మాస్టరు. 6,000 సొంత ఇల్లు లేదన్నది. అదే లేదన్నది. మరి అదేమి ఇల్లు నిన్న పోయింది. అలా భర్తదేమో, భర్త వేరు, భార్య వేరు, ఆ కొడుకుది వేరు, ఆ కోడలిది వేరు ఉంటుందా? ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా లేదన్నాడు, నాకు సొంత ఇల్లు లేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఆయన కూడా వాళ్ళ దగ్గరకు పోయి అబద్ధాలు నేర్చుకున్నాడు. ఏమన్నాడు, సుప్రీంకోర్టు మంచి ఇచ్చింది, ఇంకా ఎవరిని విడుదల చేయాలని కేజ్రీవాల్. అంటే ఇప్పుడు యాక్చువల్లీ వాళ్ళు ఏమన్నా మళ్ళీ అధికారంలోకి వస్తే వీళ్ళకి 3-4 ఉప ముఖ్యమంత్రి ఇస్తారు అన్నట్లున్నారు. కాబట్టి ఇవన్నీ అబద్ధాలు ఆడుకుంటున్నారు. ఎందుకు అబద్ధాలు? దాసోశ్రావణ్ కూడా అంటుండు కవిత నిప్పు. దాసోశ్రావణ్ మాటలు ఎవరన్నా వింటారా? దాసోశ్రావణ్ అన్నది ఎవరన్నా మాటలు వింటారా మాస్టర్? నువ్వు ఒకసారి ఆలోచించు. దాసోశ్రావణ్ అందులో పోతాడు, ఇళ్ళకి తిడతాడు, ఇంట్లో పోతాడు, వాళ్ళకి తిడతాడు. ఒకప్పుడు నాకు మంచి క్లోజే, శ్రావణ్ అన్న నాకు మంచి క్లోజే, కానీ అబద్ధాల ఫ్రెండ్ ఆయన. అబద్ధాల ఫ్రెండ్, నాకున్న ఫ్రెండ్లలో అబద్ధాల ఫ్రెండ్స్ అన్నమాట. చాలా మంది ఉన్నారు అబద్ధాల ఫ్రెండ్స్. అంటే ఈడొక మాట మాట్లాడతారు, ఆడొక మాట మాట్లాడతారు. నిజంగా అబద్ధాల ఫ్రెండ్స్ మీ అందరికీ నమస్కారం తండ్రి. మీరు ఏ బట్టి తెలంగాణ సర్వనాశనం చేస్తున్నారు, సమాజం అంతా ఆగమాగం చేస్తున్నారు, పిల్లగాళ్ళకు ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారు తండ్రి. మీ అబద్ధాలని మానుకోండి. కనీసము ఇప్పటికైనా మీరు ఆల్రెడీ ఒక ఏజ్ అయిపోయింది, ఒక ముసలితనం వచ్చేసింది మీకు. ముసలితనంలో అయినా నిజాయితీగా ఉండి కనీసము నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేటట్లు, మా బోటి కళాకారులకు ఏదన్నా సాకారం అయ్యేటట్లు, లేదా ఇంకా రకరకాలుగా ఉన్నటువంటి డిపార్ట్మెంట్లకు ఏదైనా సహకారం అయ్యేటట్లు దయచేసి మీరు అబద్ధాలు ఆడకండి. మీకు ఇంకా 10-15 ఏళ్ళే ఉన్నది మీ జీవితం. మీ 10-15 ఏళ్ళల్లో ఖచ్చితంగా అబద్ధాలని మానేయండి, మంచి నిజాయితీగా మాట్లాడండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్ళందరికీ కూడా, ఎన్నుకున్న వాళ్ళందరూ కూడా ఎట్లున్నారు. సరే, ఇప్పుడు కవిత దగ్గరకు వద్దాం. వడ్డీతో సహా చెల్లిస్తా, పగ తీర్చుకుంటా, నన్ను అన్యాయంగా జైల్లో పెట్టిర్రు, వాళ్ళ అందరిని గుర్తుపెట్టుకుంటా, వడ్డీతో సహా చెల్లిస్తా అంటుంది. అంటే ఎవరిని అన్నట్టు? ఈడీనా, సిబిఐనా? అది కాదు, వడ్డీతో సహా చెల్లించడం కాదు, వడ్డీతో సహా దొబ్బేస్తా. అర్థమైందా? ఈ 5 నెలలు పెట్టిరు, ఈ 5 నెలలు నన్ను జైల్లో పెట్టిరు కదా, తిహార్ జైల్లో. ఈ 5 నెలలు ఎంతైతే జీరో ఇన్కమ్ వచ్చిందో నేను ఈ 5 నెలల్లో ఖచ్చితంగా వడ్డీతో సహా దొబ్బేస్తా. ఇట్లా ఉల్టా అయిందా? ఉల్టా. అది మీకు అసలు వాళ్ళ మర్మం అనేటటువంటిది మీకు తెలియదు మాస్టర్. సరే, మర్మం లోపల ఒకటి వేరేది ఉండొచ్చు. ఎస్, రెండు బయటకు అంటే అసలు ఈమె అన్నది ఎవరిని అంటున్నా? ఒకటి ఈమె అన్నది కదా తెలంగాణ సమాజానికి ఏం చెప్తున్నదంటే, మీరు నన్ను అనవసరంగా జైలుకు పంపించిర్రు బిడ్డ, మీరు ఎంకరేజ్ చేస్తుంటేనే నేను జైలుకు పోయినా. వాస్తవానికి మీరు ఎంకరేజ్ చేసుట్లనే నేను జైలుకు పోయినా, మీరు ఎంకరేజ్ చేసారు కాబట్టి వడ్డీతో సహా మీ దగ్గర నేను ఖచ్చితంగా వసూలు చేస్తా ఏదో ఒక రోజు. అంటే ఆమె రేపునే ఆమె ఫీలింగ్ ఏంటంటే నేను 100% ముఖ్యమంత్రిని అవుతా. ఎందుకంటే మీకు విషయం తెలియదు, ఇది కూడా వాస్తవం. మీరు లోపల అంటే ఈ ఎవరైతే మన వీళ్ళు ఉంటారో, ఎవరు మన జాగృతులు లోపల ఒక రకమైనటువంటి యాక్షన్, బయట ఒక రకమైన యాక్షన్. ఎందుకోసం అంటే పాపము జాగృతి అనేటటువంటిది బ్రహ్మాండమైనటువంటి డెవలప్ చేసి తెలంగాణ సమాజానికి ఏదన్నా ఒక అధ్యర్థం అనేటటువంటి కాన్సెప్ట్ ఉంది. దాన్ని కేటీఆర్ ఖతం చేసేసి
ఎందుకంటే ఈమె యాడ రాజకీయంగా ఎదుగుతుందో, ఈమె యాడ మళ్ళా అదవుతుందో అని చెప్పి ఆ జాగృతిని ఖతం చేసినటువంటి సందర్భాలు కేటీఆర్. నిన్న ఆయన ఫేస్లో చూస్తూ ఉంటే ఈమె ఇంకా నేను ముఖ్యమంత్రి అయ్యేదాకా జైల్లో ఉంటే బాగుండేది, అనవసరంగా ఈమె అనవసరంగా బయటకు వస్తున్నది, బ్రహ్మాండంగా జైల్లో ఉంటే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత బయటకు వస్తే ఆమె సావు ఆమె వస్తుంది అనేటువంటి ఫీలింగు ఆయన లోపల ఉన్నది. కానీ నేను సీఎం అని అనుచరులు అంటారు, కవిత అనుచరులు. అవును, మరి కేటీఆర్ తిరిగి అనట్లేదు. మరి కేటీఆర్ అంటే హరీష్ రావు అంటే బాలకాసుమన్ అంటే కౌశిక్ రెడ్డి అట్లే అభిమానులు కవిత సీఎం అంటే చెప్పేది ఏంటంటే ఆ ఫీలింగ్ అనమాట. వాళ్ళు కావాలని తీసుకొస్తా ఉన్నారు. ఎట్లా ఈమె సీఎం అనగానే ఆయనకు కేటీఆర్కు మండుతున్నది, అలిగి వెళ్ళిపోయి ఆటోలో పోయాడు. ఆటోలో అంటే మీరు ఒక 10 ఏళ్ళు రాచరిక పాలన చేసి 10 ఏళ్ళు అధికారంలో ఉండి అద్భుతంగా ఏసీలలో వండుకొని అద్భుతంగా సినిమా ఇండస్ట్రీని సర్వనాశనం చేసి ఏమేమో చేసి మీరు ఫామ్ హౌజులలో వండి అన్ని చేసి ఇవాళ ఆటోలో పోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆటోలో ఎందుకు పోతావు? ఆటోలో ఎందుకు పోయే పరిస్థితి ఉంది చెప్పు నాకు. ఇప్పుడు సీఎం అని అన్నప్పుడు మీరు మిగతా బాలకాసుమన్, కౌశిక్ రెడ్డి, హరీష్ రావు వీళ్ళు ఎవరు కూడా అంటలేరు కదా, అనుచరులు అంటారు కారు చుట్టూ. అదే అనుచరులు అంటున్నారు. అంటే వాళ్ళకు ఒక డ్రీమ్లో ఉన్నారనమాట, ఒక కళలో ఉన్నారు, ఒక భ్రమలో ఉన్నారు కాబట్టి భ్రమలో ఉండని. వి ప్రకాష్ అన్న కూడా ఒకటి అంటుండు, జగన్ జైలుకు పోయిండు సీఎం అయ్యాడు, చంద్రబాబు నాయుడు జైలుకు పోయిండు మళ్ళీ సీఎం అయ్యాడు, రేవంత్ రెడ్డి జైలుకు పోయిండు మళ్ళీ సీఎం అయ్యాడు, ఇప్పుడు కవిత కూడా జైలుకు పోయింది, ఈమె కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటుండు. అసలే లేవు. అంతేనా? అంటే ఏ వాస్తు ప్రకారమైనా లేవు, 100% కాదు నాకు తెలిసి కాదు. ఎందుకంటే ఆ బ్రహ్మవాక్కు ఈ బాలవాక్కు ఒకటే. నేను గతంలో కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆ బ్రహ్మవాక్కు ఈ బాలవాక్కు ఒకటే. అంత ఈజీగా కాదు, కష్టంతో అవుతుందా? చాలా కష్టపడాలంటే వాళ్ళు ఎన్ని పాపాలు చేసినారు అన్ని పాపాలు కడుక్కోవాలి కదా, ఆస్తులను పంచాలా. అనేక మందికి మోసం చేసిర్రు, నాలాంటి వాళ్ళకి మోసం చేయాలి. నాకు తండ్రి చేసి బిడ్డ చేసి ఆయన పిలిచిండు భోజనం పెట్టిండు, కథం చేసిండు, ఈమె పిలిచింది నోరు మూసే 10 ఏళ్ళ తర్వాత. అంటే ఇద్దరు కూడా నీకు మోసం చేసిర్రు మోసగాళ్ళు. అందుకోసమే అంటే మీ ఉసిరేమో తగిలింది, 100% తగిలింది. కేసీఆర్ కవిత ఇద్దరికి కాదు అందరికి తగిలింది. అందరికి చుట్టుపక్కల ఉండేటోళ్ళందరికి కూడా తగిలింది. మీరు ఆల్రెడీ ఆధ్యాత్మికంగా ఉంటారు, మీరు చాలా మంది గురువుగా కొలుస్తారు, శిష్యులు ఉన్నారు, నాకు గురువు ఉన్నారు కాబట్టి నన్ను పిలిచి అబద్ధం ఎప్పుడైతే చెప్పిందో ఆమె కథం తొందరగా అయిపోయిందా? తొందరగా కథం. అవును, వాస్తవం. ఇది నిజము, అబద్ధం కాదు. ఎందుకంటే నేను వేణుస్వామిని కాను, ఎందుకంటే వేణుస్వామి ఏదో మాట్లాడినట్టు కాదు. ఇది వాస్తవమైనటువంటి వ్యక్తిని, నేను వాస్తవంగా మాట్లాడుతాను. నికార్స్ అయినటువంటి వ్యక్తిని, నికార్స్ అయినటువంటి ఉద్యమకారుని, నికార్స్ అయినటువంటి అందరికీ సేవ చేసినటువంటి వాడిని, పాటలు చేసినటువంటి వాడిని. వాళ్ళకి ఆ గురాత్మం కూడా లేదు. నేను కనిపించలేదా 15 ఏళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత 2015లో రాష్ట్ర వ్యాప్తంగా 4500 కిలోమీటర్లు భిక్షాటన చేస్తే కూడా కనిపించలేదా నీకు? కనిపించలేదా? కనిపించాలి కదా. అంటే అంత దారుణమైనటువంటి పరిస్థితి చేసిండ్రు కాబట్టి అందరి ఉసురు తలిగి ముల్లె కట్టుకొని ఇప్పుడు ఆల్రెడీ మోస్తున్నది. దాంట్లో కొంత ఇంత చిటికనంత జైల్లో తిహార్ జైలుకు ఆల్రెడీ కొంచెం మాఫీ అయింది. ఇంకా చాలా ఉన్నది, 99.9% ఉన్నది. షామీర్పేటలో, శంకర్పల్లిలో కూడా ఫామ్ హౌస్లు చాలా ఉన్నాయి. అవన్నీ తీయాలా. ఇప్పుడు హైడ్రా వచ్చింది కదా, ఈ హైడ్రా ద్వారా ఖచ్చితంగా వెలికి తీయవలసినటువంటి అవసరం ఉన్నది. హైడ్రాలో ఏమేమి ఎక్కడెక్కడ ఎవరెవరు ఎన్ని పెట్టుకున్నారనేటువంటిది చేయవలసింది ఉంది. ఖచ్చితంగా చేస్తే మాత్రము డెఫినెట్గా ఇప్పటికీ మీరు నమ్మరు మాస్టరు, ఎప్పుడైతే ఈమె తిహార్ జైలు పోయిందో ఈమె ఉన్న పేరంతా వీకింది. కేసీఆర్ ఎంతో కొంత ఉండే. మరి నిన్న చేసుకుంటున్నాడు, ఈమె కాళ్ళు మోగుతుంది, చేతులు అవన్నీ చేయాలి ఈరోజు. ఎందుకంటే మీడియాకు తిట్టాలా కదా, ఇదేం పాప పని. మీడియాకు లోపల తిట్టుంటాడు, కానీ మీడియాకు మాత్రం అది ఫోర్స్ చేయకపోతే మళ్ళీ ఉన్నది పోతుంది కదా, 1% కూడా పోతుంది. వాళ్ళ అభిమానులు అంతా పోయింది. కళ్ళు మూసుకొని పాలు తాగి నన్ను ఎవరు చూస్తలేదు అనుకుంటే. ఒక్కటి మాస్టర్, మీరు వెంట సమాచారాన్ని ప్రజలకు ఇస్తున్నారు రెగ్యులర్ గా, అవునా కదా? వాళ్ళు పిచ్చోళ్ళు, వాస్తవం చెప్పాలంటే నంబర్ 1 పిచ్చోళ్ళు. ఒప్పేసుకుంటే అయిపోతుంది. ముసుగులో ఎందుకు అది నంబర్ 1 పిచ్చోళ్ళు వాళ్ళు. వాళ్ళకి అసలు
తెలివి లేదు, తెలివి ఉందని ఫీల్ అవుతున్నారు ప్రజలు. తప్పు చేసినామంటే క్షమిస్తారు తెలుసా? ఎస్, 100% క్షమిస్తారు, 100%. అంటే ఇగో మేము ఇట్లా అనుకున్నాం, ఇట్లా అయింది, ఎస్, అసలు అది చేయకుంటే బాగుండేది, అయిపోయి ఇక మేము మళ్ళీ ఒకసారి ఇట్లాంటి దందాలు చేయం, ఇట్లాంటి ఏళ్ళు పెట్టాం, మేము ఏదైనా ఉంటే మా నాన్నకు చెప్పినట్టు ఏదైనా ఫైల్స్ గిల్స్ సపోర్ట్ చేస్తామంటే ప్రజలు హర్షిస్తారు కదా. 100%. కాబట్టి అంటే కేసీఆర్ బిడ్డను నేను తప్పే చేయనంటుంది, తెలంగాణ బిడ్డను తప్పే చేయనంటుంది. మంచిదే కదా, తప్పు చేయకపోతే మంచిదే కదా, తప్పు చేయలేరు. అందుకే నేను అంటున్నా కడిగిన ముత్యం. అంటే నేనేం చేసిన చెప్పాలా, నేనేం చేసిన కడిగిన ముత్యం విడుదల, సినిమా విడుదల. ఇదేదో స్వాతి ముత్యంలా కడిగిన ముత్యం టైటిల్ ఎవరో నాకు మెసేజ్ పెట్టిరు, ఒక అతను పెట్టిండు, అబ్బా సినిమా టైటిల్ సూపర్ ఉంది అని. ముత్యం నువ్వు కడిగినా కడగకపోయినా ముత్యం ముత్యమే. ఇప్పుడు ఆమె లోపలికి పోయిన తర్వాత అది ఆమె కడిగిన ముత్యమైందా, లేకుంటే ఊదిన ముత్యమైందా, తుడిసిన ముత్యమైందా? ముత్యం ఎక్కడున్న ముత్యమే కదా. ముత్యం తుడిసిన ముత్యమే, ఊదిన ముత్యమే. అది నేను దుమ్ము పడితే ఉఫ్ అని ఊదినాం అనుకో ముత్యమే. అసలు మట్టి అంటినా మట్టి అంటకపోయినా ముత్యమే. అసలు ముత్యానికి మట్టి అంటదు, ఏమంటదు, అంటిందంటే ముత్యమే కాదు, ముత్యమే కాదు. ఆ ముత్యంతో పాపం అది మంచి ముత్యాలంతా ఆడోళ్ళు మగోళ్ళు అందరు కూడా రింగులల్లా దీంట్లో ఆర్నమెంట్లలో ముత్యాల హారాలు వేసుకుంటారు, దాన్ని తీసేస్తున్నది. అసలు ముత్యానికి విలువ మొత్తం పోలగొట్టే ట్రోల్ చేస్తారు, ట్రోల్ చేస్తా ఉంటారు. కడిగిన ముత్యం కాదు ఆమె, ఊదిన ముత్యం కాదు, అసలు ముత్యమే కాదు. ఈమె ఒక లిక్కర్ రాణి అని చెప్పేసి పేరు వచ్చింది, లిక్కర్ రాణి అని పెట్టిర్రు ఎవరో పేరు, మనమైతే పెట్టలేదు, మనకేం సంబంధం లేదు. ఆమె లిక్కర్ రాణా లేకుంటే ఏ రాణి అనేటటువంటిది ఆమె ఇష్టం. ఆమె ఏం చేస్తుందో చెయ్యని చూద్దాం. అసలు వాళ్లకు నాలాంటి వాడికే ఛాలెంజ్. నేను బతుకున్నంత కాలం వాళ్ళని మాత్రం వదిలే, ఎందుకంటే నేను చాలా నష్టానికి గురైన. ఎందుకంటే నేను అటు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళతోని ఆ ఫ్రెండ్షిప్లో ఉన్న ఒక 50 సినిమాలో 100 సినిమాలో సంగీతం చేసేవాడిని వాస్తవానికి. ఇలా తెలంగాణ ఉద్యమానికి కనెక్ట్ అయిపోయి అబ్బా ఈయన చెప్పినటువంటి పనికిమాలిన మాటలన్నీ, పనికిమాలిన ముచ్చట్లు, కేసీఆర్ చెప్పినటువంటి అవి విని మనం ఇన్స్పైర్ అయ్యి పాటలు చేసి ఉద్యమంలో తిరిగి జిల్లాలు తిరిగి అసలు ఎంత నష్టానికి గురైనామంటే, అందులో మళ్ళీ అక్కడ పనికి మాలినళ్ళు అందరినీ కళాకారులను దొంగల్ని లంగల్ని 20 ఏళ్ళు అవుట్ మరి నీకు 30 నుంచి ఇప్పుడు 50కి వచ్చింది కదా. 50కి వచ్చింది. మొన్న ఇదొక మాట చెప్తా నీకు, భలే గమ్మతైన మాట ఇది. అది యాక్చువల్లీ గైనది ఎందుకు అని కూడా అనొచ్చు నువ్వు, కానీ గోరెటెంకన్న ఉన్నాడు. గోరెటెంకన్న మొన్న మందకృష్ణ మాదిగా పోరాటం చేసిన తర్వాత ఏబిసిడి వర్గీకరణ అయింది. అంటే బీసీలకు ఎట్లయితే చెప్పింది అందరు కూడా ఏకీభవించారు, అంతా చేసారు. చేసిన తర్వాత ఈయన వ్యతిరేకించాడు. నేనేమనుకున్నా వాస్తవం చెప్పాలనా, నేను మహాకవిగా నేను ఫీల్ అయినా. వాస్తవానికి ఆయన నేను మహాకవి అని అసలు యాక్చువల్లీ గోరేటి వెంకన్న మహాకవిగానే నేను చూస్తా వాస్తవానికి. ఎన్ని మన ఇంటర్వ్యూలల్లో చిన్న ఇప్పుడు కళాకారుడు అన్నప్పుడు ఒకసారి గుర్తుపెట్టుకో, ఒకళ్ళకు విమర్శ ప్రతి విమర్శ అనేది ఉంటుంది, అది కామన్గా కలుతూనే ఉంటారు. నేను మన ఒక కళాకారుడు ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి ఆల్రెడీ తిట్టిన ఆయనను నన్ను ఫోన్ చేసి పిలుచుకున్నాడు, మేమిద్దరం మాట్లాడినాం. అంటే కళాకారులం అన్న మనము అది మనం తిట్టుకుంటాము, కొట్టుకుంటాము, విమర్శించుకుంటాం, అన్నీ జరుగుతుంది. మళ్ళీ మనము ఆల్రెడీ ఒక కుటుంబం సంబంధించినటువంటిది. నేను మహాకవి అనుకున్నా కానీ ఆయన మాలకవి అనుకోలేదు. నువ్వు నమ్ము, ఎందుకంటే ఆయన అంత అంటే ఎందుకు ఉండాలి అంత మాల ఫీలింగ్, ఒక కులం ఫీలింగ్ ఎందుకు ఉండాలి? ఇప్పుడు నేను ఒక కులమైనా నువ్వు ఒక కులమైనా ఒక కవికి కులం అనేది లేదు వాస్తవానికి. అసలు ఆయన జోలికే రావద్దు. అద్భుతమైన కవి వాస్తవానికి, ఎంత అద్భుతమైన పాటలు, నేనైతే చాలా అద్భుతమైన పాటలు చేసిన, ఇది నిజం. పాట పాడేటి పిల్లలు ఊటా సెలిమెల్లో, ఆటలాడేటి పిల్లలు ఊటా సెలిమెల్లో, వాగులోని చేపాలోలే తిరుగుతున్నావో ఒడ్డున. ఎంత అద్భుతమైన పాట. సంతా మా ఊరి సంత, వారానికోసారి జోరుగా సాగేటి సంతా మా ఊరి సంత. సంత మీరు సంత చూసారు కదా, మనకు ఆర్మూరు సంత, ఆ సంత, ఈ సంత ఉంటుంది. ఆ సంతలో యాజ్ ఇట్ ఈజ్ ఉన్నట్లు అద్భుతంగా చెప్పినటువంటి కవి. ఇది కూడా చెప్పిన ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా, ఇండియా పాకిస్తాన్ ఓలే ఇనుప కంచె పడుతుందా, రావచ్చు పోవచ్చు రొయ్యలమ్ముకోవచ్చు, మేం పద్యం పాడితే మీరు వన్స్ మోరు కొట్టచ్చు. అంటే ఇంత మంచి కవి ఎందుకు ఆ కులం మీదకి వెళ్ళిపోవాలా? నాకు చాలా బాధేసింది, బాధే చెప్తున్నా. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు వర్గీకరణ మీరు సమర్థిస్తారా? ఏది
ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే చాలా వర్గీకరణ ఎందుకోసం అంటే ఇప్పుడు బీసీల వర్గీకరణ ఉంది, ఎస్సీలు ఎస్టీలలో కూడా వర్గీకరణ ఉంటే కొంతవరకు న్యాయం జరుగుతుంది. అంటే కొందరికి ఎట్లుంటుందంటే ఒక వర్గము బాగా చదువుకుంటుంది, ఒక వల్ల ఓబీసీలు ఉన్నారు, పేద రెడ్డిలు ఉన్నారు, వెలుమలల్లో పేద వెలుమలు ఉన్నారు, పేద వెలుమలు నేను బ్రాహ్మిన్స్లలో పేద బ్రాహ్మిన్స్లు ఉన్నారు. ఇది వాస్తవము. మీరు మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా తీసుకుంటే అసలు తిందామంటే వ్యతిరేకించిండు దాన్ని. నాకు బాధ వేసింది. అసలు నేను ఒక వీడియో పెట్టాలన్నాడు, ఇద్దరం విడిపోతే భూమి బద్దలు అన్నాడు. ఆయన అన్నాడు కదా, ఇద్దరం విడిపోతే భూమి బద్దలు. వీళ్ళు విడిపోతే ఏమవుతుంది అంటే వర్గీకరణ అయితే ఏం భూమి బద్దలు అవుతుందా అని చాలా మంది ట్రోల్ చేసారు. ఇండియా అంతా ఆగమాగం అవుతుందా? ఇండియా పాకిస్తాన్ లెక్క ఇండియా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంతా ఆగమాగం అయిపోతుంది. దీని మీద ట్రోల్ చేసారు వెంకన్న. చాలా అట్లా రాసినోడు అక్కడ విడిపోతే ప్రాబ్లం కానప్పుడు ఇక్కడ విడిపోతే ప్రాబ్లం వచ్చింది. మరి ఇప్పుడు మళ్ళీ గల్లీసిన్నది గరీబోళ్ళు. మళ్ళీ ఇంకా ఒక మాట అన్నాడు, మాదిగలకు తెలివి లేదన్నాడు. అసలు తెలివే ఉండదా? ఒక వీడియో చూసినా నేను, మాదిగలకు తెలివే లేదని. అట్లా అనకూడదు కదా. అట్లా ఒక కులాన్ని పట్టుకొని మాదిగలకు తెలివి లేదు, సొత్తు కాదు. ఎంత అద్భుతమైనటువంటి ఒక ఇళయరాజా ఒక పెద్ద మాస్టర్ అయిండు. ఒక దళిత జాతికి చెందినటువంటి ఒక మోచి సంబంధించినటువంటి ఒక ఇళయరాజా గారు అద్భుతమైనటువంటి సంగీత దర్శకుడు. ఆయన మించినటువంటి సంగీత దర్శకుడు లేడు. నాకు ఇష్టమైనటువంటి సంగీత దర్శకుడు. నిజం చెప్తున్నా, ఇవన్నీ నిజాలు అబద్ధాలు కావు, ఏదో కల్పించి చెప్పేటటువంటి అన్న పాటనే జయ జయ తెలంగాణ. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గీతంగా కూడా రాష్ట్ర గీతంగా చేసిర్రు కదా, చేసిండ్రు. అది మనం ఎన్నోసార్లు మాట్లాడుకుంటే టాలెంట్ ఉంటేనే అవుతుంది కదా. అది ఎందుకు ఇప్పుడు టాలెంట్ లేనిది? ఇప్పుడు నాకు 6000 పాటలు టాలెంట్ లేకపోతే అవకాశం వచ్చిందా? టాలెంట్ అనేది ఏ కులాన్ని సొత్తు కాదు, ఎవరికి సొత్తు కాదు. నేను ఎవరిని అసలు నేను ఒక పల్లెటూరులో ఒక చిన్న గ్రామంలో పుట్టినటువంటి వ్యక్తిని. నా తల్లిదండ్రులు సంగీతానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు, సాహిత్యానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు, నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ములు ఎవరైనా ఇంత చదువుకున్నటువంటి వాళ్ళు కూడా కాదు. నేను ఒక్కరిని చదువుకున్నటువంటి వాడిని. నేను ఒక సంగీత దర్శకుడిగా 800 పైచిలకు ఆల్బమ్స్, ఒక 6000 పాటలకు సంగీతం చేసినానంటే అంతే ఒక టాలెంటే కదా. రైట్. ఇప్పుడు మనం ఓకే, మీరు చెప్పింది నాకు అర్థమైంది. లాస్ట్ ఫైనల్గా ఇప్పుడు కవిత విషయంలో మరి తెలంగాణ మహిళలకు, తెలంగాణ యువతకి ఏం చెప్తారు? నిజంగా మహిళా సోదరిమణులందరికీ కూడా, చెల్లెళ్ళు, అక్కలు, వీళ్ళంతా కూడా కవిత, బతుకమ్మ అనేటటువంటి టోటల్గా మీ మైండ్లోకి వెళ్ళి తీసేయండి, మర్చిపోండి దయచేసి. ఎందుకు మర్చిపోమంటున్నానంటే మీ భర్తలను, లేకుంటే మీ తండ్రులను, మీ తమ్ముళ్ళను, మీ అన్నలను మందు దాగి ఆరోగ్యం పాడు చేసుకొని, కిడ్నీలు పాడు చేసుకొని, లివర్ పాడు చేసుకొని సావటాని కోసం ఒక లిక్కర్ను తయారు చేసేటటువంటి స్కామ్ చేసింది. కాబట్టి అదే మెయిన్ బేసికల్. ఒక ఆడపిల్ల లిక్కర్ దందాలేంది నాకు అర్థం కాదు. ఆడపిల్ల రైట్, ఎంత దారుణం ఇది. ఓకే, కాబట్టి ఇది చాలా అసలు అంటే వీళ్ళు నిన్న ర్యాలీ చేయడానికి ఎట్లా చూస్తారు? కాన్వాయ్, వేలాది కార్లు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఆ ఇంటి దాకా. వాస్తవానికి వాళ్ళు పేడ్ ఆర్టిస్టులా లేకపోతే ఖచ్చితంగా రాకపోతే మీకు ఏది పదవి ఉండదని హెచ్చరించారో తెలియదు. కానీ ఏదేమైనప్పటికీ అంత హంగామా చేయవలసినటువంటి అవసరం అయితే ఒలింపిక్ స్వర్ణం గెలిచిన వాళ్ళకి కూడా అంత లేదు, రజతం గెలిచిన వాళ్ళకి లేదు, కాంస్యం గెలిచిన వాళ్ళకి లేదు, వరల్డ్ కప్ గెలిచిన వాళ్ళకి లేదు. క్రికెట్లో వీళ్ళు ఏం చేసిండ్రని తెలంగాణ కోసము. సరే, సపరేట్ విమానంలో వచ్చిందంటే ఎన్ని డబ్బులు వచ్చినాయన్నా? ఏమన్నట్లు దాని అర్థం? ఒకప్పుడు సొంత ఇల్లు లేనామే ఈమె సొంత విమానంలో తెచ్చిర్రంటే మరి అంటే ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు వెంట కూడా వాస్తవానికి ప్రజలకు అందిస్తూ ఉన్నారు. ఆమె వాళ్ళ కథ ఏంటి, వాళ్ళ కార్ఖానా ఏంటి అనేటటువంటి అందరూ గమనిస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో స్మార్ట్ ఫోన్ ఉంది, ప్రతి ఒక్కరు చూసుకుంటున్నారు. ఇలా ఉత్తరప్రదేశ్కు సంబంధించింది ఒక మాట చెప్పిన, అది ఉత్తరప్రదేశ్లో ఒక అద్భుతమైనటువంటి ఒక స్కీమ్ అంటే ఒకవేళ భారతదేశానికి సంబంధించినటువంటి ఏదైనా, భారతదేశంలో ఉన్నటువంటి ఏదన్నా చెడు అంటే భారతదేశాన్ని డ్యామేజ్ చేసే విధంగా ఏదైనా పోస్టులు పెడితే వాళ్ళకు జీవిత ఖైదీ. ఒకవేళ గవర్నమెంట్కు సంబంధించినటువంటిది సోషల్ మీడియా, గవర్నమెంట్కు సంబంధించినటువంటి
ఏదైతే మంచి పనులు స్కీములు మంచి స్కీములు ఏదైతే ఉపయోగపడే మంచి పనులు ఏదైతే ఉందో ఆ స్కీముల్ని మీరు ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేస్తారో డెఫినెట్గా మీరు 3 నుంచి 8 లక్షల వరకు సంపాదించుకునే అవకాశం ఉన్నది. మేము ఈ అవకాశం ఇస్తున్నామని చెప్పేసి క్యాబినెట్ నిర్ణయం చేసింది. ఒకటి ఇంకా ఏది అమ్మాయిల విషయంలో కొంచెము ఎక్స్పోజింగ్ కానీ వాళ్ళకు సంబంధించినటువంటి అసభ్యకరమైనటువంటి వీడియోలు పెడితే మాత్రం వాళ్ళకు కూడా జీవిత ఖైదీ కఠిన శిక్ష వేయడానికి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. భారతదేశ వ్యాప్తంగా అది కానీ వస్తే మన రాష్ట్రంలో కూడా రావాలి, అన్ని రాష్ట్రాల్లో గిన వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాంటిది ప్రభుత్వము ఏది సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా తీసుకోవాలా, చెయ్యాలని నేను రిక్వెస్ట్ కూడా చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతసేపు టైం ఇచ్చినందుకు. ఇదండి మన విష్ణు కిషోర్ అన్నతో సంచలన ఇంటర్వ్యూ. చాలా రోజుల తర్వాత ఒకప్పుడు కేసీఆర్ గారికి దగ్గర వ్యక్తి ఆయన డైనింగ్ టేబుల్ మీదకి వెళ్ళి భోజనం చేసిండు. అంటే కేసీఆర్ గారే పిలిపించుకొని అరే నేను ఇంత టాలెంట్ ఉన్నాడు అని చెప్పేసి టీ న్యూస్లో ఈయన ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు విష్ణు కిషోర్ నాకు ఫోన్ చేసి రావాలా విష్ణు గారు మీరు ఒకసారి అంటే ఈయన వెళ్ళడం, తర్వాత భోజనం చేయడం, తర్వాత మరి వాళ్ళ మధ్యలో అంటే అన్నను అంటే పక్కకు పెట్టడం, తర్వాత కవిత గారు కూడా పిలుచుకొని మీకు అన్యాయం జరిగింది అన్న అని చెప్పడం, తర్వాత పక్కకు పెట్టడం. అంటే విష్ణు కిషోర్ అన్న లాంటి వాళ్ళు అనేక మందికి వీళ్ళు మరి అన్యాయం చేసినట్టు అని కనబడుతుంది. మరి ముఖ్యంగా అన్నకైతే ఎక్కువ జరిగింది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో చాలా పెద్ద కాంట్రిబ్యూషను అసలు వెలకట్టలేంది. ఇన్ని పాటలకు మ్యూజిక్ ఇచ్చిన వ్యక్తి అసలు తెలంగాణ ఉద్యమంలో ఎవ్వరూ లేరు. మరి మీరు అందరు పాటలు విన్నారు కానీ అన్న విష్ణు కిషోర్ అన్న అనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. మనం అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా చెప్పినాం పలానా విష్ణు కిషోర్ అన్న పలానా రాజుగా ఊరి రాజుకు కానీ పుడితో ఒకటి సస్తే రెండు కానీ ఇట్లా అనేక పాటలకు అన్ననే మ్యూజిక్ చేసిండని మనం చెప్పడం జరిగింది. నిజానికి కవిత ఫోన్లే వాడను, నాకు ఒకటే ఫోన్ ఉంది, అది కూడా పిఏ చూసుకుంటాడు, నేను ఎప్పుడు ప్రజా జీవితంలో ఉంటా, అసలు నాకు సంబంధం లేదని చెప్పిన ఆమె మళ్ళీ 5-6 ఫోన్లు తీసుకొచ్చి ఇట్లా చూపించింది. ఈ 5-6 ఫోన్లు 10 ఫోన్లు ఎందుకు వాడినామమ్మా అని అంటే చెప్పదు. కొత్త ఫోన్లు కొని ఇచ్చిందట, అలా డేటా లేదా ఏం లేదట. డేటా లేకపోతే ఆ ఫోన్లు ఇచ్చడం ఎందుకు, ఇవ్వకపోతే ఎందుకు? వాళ్ళ అడ్వకేట్ని అడిగితే డబ్బున్న వాళ్ళు అట్లనే కొంటారంటే మారుస్తారు సార్ అంటే వారంకి ఒకటి మారుస్తారా, రోజుకొకటి మారుస్తారా అని జడ్జి గారు అడిగితే ఏం చెప్పలేకపోయారట కవిత గారి మరి లాయర్. అంటే ఈ కవిత ఇంకా కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతూ నన్నెవరు చూస్తలేదని పిల్లి అనుకుంటుంది, కానీ కళ్ళు మూసుకుంది పిల్లి మాత్రమే మూసుకుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ చూస్తుర్రు. ఈ పిల్లి ఇంట్లోకి వచ్చింది, పాలు తాగింది, గిన్నె ఎత్తేసింది, మీదికెళ్ళి మూత పడేసింది అని తెలిసి మళ్ళా పిల్లి మూతికి కూడా తెల్లగా పాల మీగడ ఉంటుంది కదా, పాల వచ్చింది అంటుంది. ఇంకా అంత క్లియర్గా ఉన్నాక పిల్లి నేను పాలు తాగలేను అంటే ఎవరు నమ్ముతారు? వాళ్ళకు సంబంధించిన సీఏ బుచ్చిబాబు గారే, వాళ్ళకు సంబంధించిన అభిషేక్ వాళ్ళే అవును కవిత చెప్తేనే మేము చేసినామని వాళ్ళు చెప్తూ ఉంటే, ఇన్ని ఫోన్లు ఇస్తూ ఉంటే, అంత చాటింగ్ ఈటింగ్ అంతా ఉంటే ఒక్కదానికి సమాధానం చెప్పకుండా ఇంతమంది జనాభా ఉండగా ఈమెను ఎందుకు తీసుకుపోతారండి? అన్యాయంగా తీసుకెళ్తే కేసీఆర్ ఊరుకుంటాడా? కాబట్టి కవిత గారు ఇప్పటికైనా జై తెలంగాణ అనొద్దు దయచేసి. నువ్వు లిక్కర్ స్కాములు చేసి వచ్చి నీకు ఇష్టం వచ్చిన స్కాములు చేసి వచ్చి నువ్వు జై తెలంగాణ ఎందుకు అనుకుంటావు? నువ్వు అనుకుంటే జై కేసీఆర్ అనుకో, లేదంటే జై కేటీఆర్ అనుకో, జై హరీష్ రావు అనుకో, జై కల్వకుంట్ల కుటుంబం అనుకో, కానీ జై వెలమ అనుకో, నీ కులాన్ని చెప్పుకో, కానీ మా తెలంగాణ ప్రాంతాన్ని చెప్పకు. నువ్వేం ఒలింపిక్స్లో పెద్ద మెడల్ చేయలే, ఒలింపిక్స్లో రన్నింగ్ రాలేదు, లేకపోతే పెద్ద మెడల్స్ రాలేదు. అన్యాయంగా అనవసరంగా తెలంగాణ ప్రాంతాన్ని ఎందుకు బదనం చేస్తావు? ఇప్పటికే తెలంగాణలో నుంచి మొట్టమొదటిసారిగా తీఆర్కు జైలుకు వెళ్ళిన మొదటి మహిళ కవితగానే పేరుగాంచినావు. ఇంకెందుకమ్మ ఇట్లా అభివాదం ఏంది, దండం ఏంది? నువ్వేం సాధించినావు? నెల్సన్ మండేలా లాగా నల్ల జాతీయుల కోసం కొట్లాడిపోయినావా? అసలు నువ్వు చేసిన కథ ఏంది, చేసిన స్కామ్ ఏంది, నువ్వు చెప్తున్న అభివాదం ఏంది అంటే కేటీఆర్, హరీష్ రావు, బాలకసుమన్, కౌశిక్ రెడ్డి వీళ్ళు కూడా ఆమెను సమర్థిస్తుర్రు. అంటే ఎవరెవరైతే సమర్థిస్తుర్రో వాళ్ళందరికీ కూడా ఈ లిక్కర్ స్కామ్లో వాటా ఉందని అనుమానం వస్తుంది. వీళ్ళందరే కవితను ముందు పెట్టి చేపించిర్రేమో. ఈ ర్యాలీ కాన్వాయ్ చేసేటోళ్ళు వీళ్ళు అత్యంత ప్రమాదం. ఇంతకంటే పెద్ద క్రిమినల్స్ ఎవరు లేరు. జనరల్గా తప్పు చేసిన వాళ్ళను మళ్ళొక్కసారి చెయ్యకని మందలిస్తారు. ఇంకా చేయి, నేను మొండిని, ఇంకా జగమొండిని, నేను మంచిదాన్ని అని అంటే ఇంకేం చెప్తారన్నా? అసలు తెలంగాణలో మహిళలంతా తిరుగుబాడాలి. రోషం రక్తం ఉడకట్లేదా? క్రిమినల్స్ చేసే వైలెన్స్ కంటే కూడా సైలెన్స్ అనే
సైలెన్స్ ఉండేటోళ్ళు కూడా క్రిమినల్స్గానే మేము ప్రకటిస్తున్నాం. ఎవరైతే తప్పులు చేసినప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వాళ్ళని ప్రశ్నించకుండా సైలెన్స్గా ఉన్నవాడే అతిపెద్ద క్రిమినల్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ స్టడీ చేయాలి. జడ్జి గారు చెప్పిన కవితను ఏవైతే ప్రశ్నలు అడిగిర్రో, సుప్రీంకోర్టు జడ్జి గారు కవితను ఎట్లయితే ప్రశ్నలు అడిగిర్రో, కవిత అడ్వకేట్ని ఎట్లయితే అడిగిర్రో, తెలంగాణ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అడగాలి. కేసీఆర్ బిడ్డను నేను అసలు తప్పే చేయనట. అసలు కేసీఆరే తప్పుడు మనిషి అని తెలంగాణ ప్రజలు పక్కకు కూర్చుంటే పెట్టిర్రు. ఇంకా నేను కేసీఆర్ బిడ్డనంటే కేసీఆర్ బిడ్డవు కాబట్టే ఇన్ని తప్పులు చేస్తున్నావు. కేసీఆర్ గతంలో అనేక తప్పులు చేసిండు. కేసీఆర్ చేసినన్ని తప్పులు ఈ భూమి మీద ఎవరు చేయలే. కేసీఆర్ చేసినన్ని మోసాలు ఈ భూమి మీద ఎవరు చేయలే. కేసీఆర్ ఆడినన్ని అబద్ధాలు ఈ భూమి మీద ఎవరు ఆడలే. దళితున్నే ముఖ్యమంత్రి చేస్తాను చేసిండా? ప్రతి ఒక్కరికి 3 ఎకరాల భూమి ఇస్తాను ఇచ్చిండా? నిరుద్యోగులందరికీ ఉద్యోగం ఉపాధి ఇస్తాను ఇచ్చిండా? మోసగాడి కూతురు కాబట్టే నువ్వు సేమ్ డిక్టు దిగి నేను కేసీఆర్ కూతుర్ని, కేసీఆర్ సక్కనుడైతే మొన్న ఎందుకు ఓడిపోతుండే? 100 ఎకరాలు ఉన్నోడికి రైతు బంధు ఇచ్చి, మీ కార్యకర్తలకు 10 లక్షల దళిత బంధు ఇచ్చి, మిగతా దళితులను చంపి నేను కేసీఆర్ బిడ్డను. ఏంది కేసీఆర్ బిడ్డవైతే మరి ఎటువైనావు? చైత్రాన్ని చంపినప్పుడు, దిశాన్ని చంపినప్పుడు ఎటువైనావు? మానస చనిపోయినప్పుడు ఎటువైనావు? వీళ్ళందరూ చనిపోయినప్పుడు ఎటువైనరమ్మా? నువ్వు కేసీఆర్ బిడ్డవు కాబట్టి ఇట్లా తయారైనావు. వేరే వాళ్ళ బిడ్డ అయితే ఇట్లా తయారు కాకపోతుండే. దయచేసి తెలంగాణ బిడ్డను, కేసీఆర్ బిడ్డను కేసీఆర్ బిడ్డను నేను తప్పు చేయను. అనవసరంగా తెలంగాణ అనే పదాన్ని, తెలంగాణ అనే ప్రాంతాన్ని వాడుకొని 1200 మందిని చంపి వేలాది మంది ఉద్యమకారులను నడి బజార్న పడేసి మళ్ళా జై తెలంగాణ అంటే ఇట్లాంటి నీచుల భరతం పట్టాలని తెలంగాణ యువతకు మరి తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ అడుగుతుంది. నేను కూడా అడుగుతున్నా. జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై హింద్.